Hi guys, welcome to our YouTube channel Rajat Kumar Diaries. Last time Andhra University MCA రివ్యూ చేయడం జరిగింది. సో స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి MCA ఎలా ఉంటుందని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. సో ప్రజెంట్ ఆ వీడియో చేసిన తర్వాత కింద చాలా మంది కామెంట్ సెక్షన్లో సో మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా చేయండి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో ప్రజెంట్ అయితే నేను ఒక ఫిజిక్స్ స్టూడెంట్ దగ్గర ప్రజెంట్ ఏఈలో ఫిజిక్స్ చేస్తున్న స్టూడెంట్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, తన ఒపీనియన్ ఏంటి, ఇక్కడ సీట్స్ ఎలా ఉంటాయి, రెగ్యులర్ లేని సీట్స్ ఉంటాయి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ఉంటుంది. సో వీడియోనంత వరకు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో హాయ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ వెంకటేష్. ఏపీబీసెట్లో నాకు స్టేట్ 15th ర్యాంక్ వచ్చింది. ఏయూలో జనరల్ కోటాలో నాకు రెగ్యులర్ సీట్ వచ్చింది. ఏ కేటగిరీస్ సీట్స్ అనేవి ఏయూలో అవైలబుల్గా ఉన్నాయి ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి? రెగ్యులర్ ఉన్నది, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్ట్, ఈ 3 కేటగిరీలో కూడా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం టోటల్ సీట్స్ వచ్చేసి 80 సీట్స్ వరకు ఉన్నాయి, 3 కేటగిరీస్ కలిపి. అంటే ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు, అంటే లైక్ రెగ్యులర్ వాళ్ళు ఎంత ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు, లైక్ మిగిలిన కేటగిరీస్ ఎంత ఫీజు పే చేయాలని? జనరల్గా అయితే రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఆ క్యాస్ట్ ఏదైనప్పటికీ రెగ్యులర్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు 25,000, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేవాళ్ళు 33,000 అరౌండ్ ఉంది. అండ్ సెల్ఫ్ సపోర్ట్లో వచ్చిన వాళ్ళు కానీ పేమెంట్ సీట్ అంటారు కదా, దానికైతే 50,000 వరకు ఉంది. సో ఈ రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్ వస్తుంది. సెల్ఫ్ సపోర్ట్లో సీట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రం స్కాలర్ రేట్ రాదు. సెల్ఫ్ సపోర్ట్కి స్కాలర్ అయితే రాదు. సో మొత్తం అమౌంట్ వాళ్ళకి పే చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళకి కూడా అంటే అమౌంట్ డైరెక్ట్ మీ అకౌంట్స్కి వేస్తున్నారు, లేదంటే కాలేజ్ అకౌంట్కి కట్టడం, లేదంటే ఎలా జరుగుతుంది అంటే ఫీజు కట్టడం అనేది? మా వరకు వచ్చేసరికి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్స్లో వేస్తుంది, మాకంటే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎస్సీ కేటగిరీలో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళకి మాత్రం వాళ్ళ అకౌంట్స్లో వేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ కట్టాల్సి వస్తుంది. సో అది. సో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా సెల్ఫ్ సపోర్ట్ అన్నా సరే మీరు ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అకౌంట్స్కి ఫీజు అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కానీ సెల్ఫ్ సపోర్ట్కి అయితే అవసరం లేదు, రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ అయితే గవర్నమెంటే పే చేస్తుంది. సెల్ఫ్ సపోర్ట్ అయితే మాత్రం మనం పే చేసుకోవాలి. 50,000 రూపీస్ పర్ ఇయర్, 2 yearsకి 250 సెల్ఫ్ సపోర్ట్ వాళ్ళు. సో చూసారు కదా, సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా రెగ్యులర్లో సీట్ వచ్చినా సరే మీకు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఫీజు రింబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్స్లో అయితే పడుతుంది. సో కొన్ని పర్టికులర్ కేటగిరీస్కి వాళ్ళ అకౌంట్స్కి పడితే వాళ్ళు ఆ అమౌంట్ని డ్రా చేసి కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. సో మీకు రెగ్యులర్లో సీట్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా సరే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ సెల్ఫ్ సపోర్ట్లో సీట్ వస్తే మాత్రం పెర్ ఇయర్ ₹50,000 మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఒక ఇయర్కి వచ్చి 50,000, సెకండ్ ఇయర్కి మళ్ళీ 50,000 మీరు ఓన్ మనీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ₹1 కూడా గవర్నమెంట్ నుంచి వస్తుందని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫీజు రింబర్స్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో మీరు ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఫీజు చేద్దాం అనుకుంటే మీకు ఫైనాన్షియల్గా బాగుంది, 50,000 కట్టుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ జాయిన్ అవ్వాలి. అంటే రెగ్యులర్లో మీకు సీట్ రాదు, ఒకవేళ ఇన్ కేస్ మీకు ర్యాంక్ మంచిగా వచ్చి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే ఫైన్, లేదు మీకు సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ రెగ్యులర్ కానీ సీట్ రాలేదు బట్ ఇక్కడ చదువుకోవాలని ఒక ఇంటెన్షన్తో కమిట్మెంట్తో ఉంటే మాత్రమే చెప్పాను కదా 50,000 1 ఇయర్కి వచ్చి కట్టుకోవాల్సి ఉంటుంది. సో అది చూసుకుని జాయిన్ అవ్వాలి లేదన్నది మీరు డిసైడ్ అవ్వాలి. సో క్లాసెస్ అండ్ ల్యాబ్స్ ఎలా జరిగితే కనుక్కుందాం. ఇన్ జనరల్గా అయితే క్లాసెస్ మార్నింగ్ 10 to 12:30 థియరీ క్లాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్ 12:30 అంటే మళ్ళీ లంచ్ అయిన తర్వాత 2 to 5 వచ్చేసి ల్యాబ్ సెక్షన్ జరుగుతాయి. క్లాసెస్ అనేవి డైలీగా ఉంటాయి. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి ల్యాబ్స్. అవి బ్యాచెస్ నుండి ఏ బ్యాచ్ వాళ్ళకి అయితే ల్యాబ్ ఉందో ఆ బ్యాచ్ వాళ్ళు ల్యాబ్స్కి వెళ్తారు, మిగతా వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు లేదా లైబ్రరీకి వెళ్ళొచ్చు. హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది? హాస్టల్ ఫీజు వచ్చేసరికి అంటే స్టార్టింగ్ మన రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఆ టర్మ్ ఫీజెస్ అని, మినిమం ఛార్జెస్ అని 6,150 రూపీస్. అది రెగ్యులర్ వాళ్ళైనా, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళైనా, సెల్ఫ్ సపోర్ట్ వాళ్ళైనా మ్యాక్సిమం అందరికీ 6,150 రూపీస్ కట్టించుకుంటున్నారు. తర్వాత ఎవరీ మంత్ వచ్చేసరికి ఆడిట్ అయిన తర్వాత 3,000 నుంచి 3,800, 3,500 బిట్వీన్లో ప్రతి మంత్ కూడా ఛార్జ్ చేస్తారు. సో ఏ మంత్ బిల్ ఆ మంత్ మీరు పే చేశారా, లేదంటే 3 monthsకి ఒకసారి అలాగైనా ఉంటుందా? అంటే లాస్ట్ ఇయర్ తెలీదు, లాస్ట్ ఇయర్ వరకు వచ్చేసి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రతి 3-4 monthsకి ఒకసారి హాలిడేస్ ముందు, హాలిడేస్ తర్వాత కానీ పే చేయాల్సి వచ్చేది. మరి ఈ ఇయర్ ఏం జరుగుతుందనే తెలియదు. సో మీకు ఏ
కేటగిరీలో సీట్ వచ్చినా సరే హాస్టల్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టుకోవాల్సి ఉంటుంది. అది రెగ్యులర్ సీట్ అవని, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అవని, సెల్ఫ్ సపోర్ట్ సీట్ అవని అనవసరం. సో ఎవరైనా సరే అమౌంట్ అయితే పే చేసుకోవాలి హాస్టల్ ఫీజుకి వచ్చేసరికి. సో అంటే రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. సో క్లాస్ ఫీజు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సెల్ఫ్ సపోర్ట్ క్లాస్ ఫీజు కట్టుకోవాలి, అలాగే హాస్టల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో హాస్టల్ ఫీజు ఉన్నారు కదా, మీ రిజిస్ట్రేషన్ కోసం అంటే కాలేజ్ హాస్టల్ జాయిన్ అయినప్పుడు మీకు రూమ్ ఎలా చేయాలంటే ఖచ్చితంగా స్టార్టింగ్లోనే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 6,150 రూపీస్ పే చేయాలి. మళ్ళీ అవి కాకుండా ప్రతి మంత్ వాటర్ ఛార్జెస్ అండ్ కరెంట్ ఛార్జెస్ అండ్ ఫుడ్కి సంబంధించి నెలకి 3,500 అలా మీరు మళ్ళీ ఎవ్రీ మంత్ ఆ బిల్ కూడా మీరే పే చేసుకుంటారు. రెగ్యులర్ అవని, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్ట్ అవని ఖచ్చితంగా మీరే పే చేసుకోవాలి. సో హాస్టల్ ఫీజు చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ. సో రెగ్యులర్ సీట్ వచ్చిందన్న అమౌంట్ రిటర్న్ పడుతుందా, లేదంటే హాస్టల్ ఫీజు కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హాస్టల్ ఫీజు అయితే మీకు ఏ కేటగిరీలో సీట్ రాని మీరైతే హాస్టల్ ఫీజు ఖచ్చితంగా పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి? అంటే నేను మాట్లాడేది ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్ కాబట్టి దీంట్లో ఐదర్ రీసెర్చ్ ఉంటుంది ఆఫ్టర్ ఎంఎస్సి, లేదంటే టీచింగ్ కానీ లెక్చర్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ప్లేస్మెంట్స్ అయితే మా సీనియర్స్కి అందరికీ ఒక్కొక్కరికి 2-3 కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ అందరికీ ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి. 100% ప్లేస్మెంట్స్ అయితే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో టీచింగ్లో ఉంది. సో ఇక్కడ అంటే ఇది అంటే కంప్లీట్గా మీ డిపార్ట్మెంట్కి వచ్చి అంటే ప్యూర్ ఫిజిక్స్ సంబంధించింది కాదు, బట్ ఏయూలో ఫిజిక్స్ ఉన్నాయి అంటే లైక్ ప్యూర్ ఫిజిక్స్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎవరైతే రాశారో వాళ్ళు ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్ వచ్చేదానికి ఎలిజిబుల్ కాదు. ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, జియో ఫిజిక్స్, మెట్రాలజీ, ఓషియనోగ్రఫీ ఇలా అప్లైడ్ ఫిజిక్స్ కూడా ఉన్నాయి. నాది మాత్రం ఎంఎస్సి ఫిజిక్స్. వీటికి కూడా మీరు అందరూ కూడా ఎలిజిబుల్లే. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. అంటే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ రాసిన వాళ్ళు దానికి ఎలిజిబుల్, కానీ అది ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అనమాట. మా డిపార్ట్మెంట్లోనే ఉంది అది కూడా. సో ఏపీ సెట్లో ఎవరైతే ఫిజిక్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఫిజిక్స్లో ఏదైనా సరే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, సీట్ రావచ్చు. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఏ సజెస్ట్ చేస్తా అంటే వెబ్ ఆప్షన్లో ఏ విధంగా పెడితే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఏమన్నా చెప్పగలరా? అంటే ర్యాంక్ బట్టి, కేటగిరీ బట్టి వాళ్ళు సీట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఏయూలో చదవాలని ఆశ ఉంటే జనరల్ రెగ్యులర్ కోటాలో ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. అలా ఎంఎస్సి ఫిజిక్స్ పెట్టుకోండి. ఇంకా ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్ కాదు, మాకు అప్లైడ్ ఫిజిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే సెకండ్ ఎంఎస్సి మళ్ళీ రెగ్యులర్లో న్యూక్లియర్ ఫిజిక్స్, అలా మళ్ళీ థర్డ్ జియో ఫిజిక్స్, అలా అప్లైడ్ ఫిజిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లైడ్ ఫిజిక్స్ కూడా ఎలిజిబుల్లే. సో వెబ్ ఆప్షన్లో మీరు ఖచ్చితంగా అంటే ఫిజిక్స్ చేయాలి, అది కూడా ప్యూర్ ఫిజిక్సే చేయాలన్నప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు, రెగ్యులర్ సీటు సెల్ఫ్ ఫైనాన్స్. సో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా మీరు ఇబ్బంది పడలేదు, ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి. సో అమౌంట్ వైజ్ మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఇబ్బంది కాదు కాబట్టి మీరు మ్యాక్సిమం ఎక్కడ ఏ వెబ్ ఆప్షన్ పెట్టినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ ఇచ్చి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ అలాగే ప్యూర్ ఫిజిక్స్తో పాటు 4-5 ఫిజిక్స్ సంబంధించిన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ 4-5 ఫిజిక్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ ఫిజిక్స్ మీకు ఓకే అనుకుంటే మీరు ఫిజిక్స్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెంటర్ పెట్టుకుంటే ఏదో దాంట్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదా పర్టికులర్గా ఒకటే అన్నప్పుడు మాత్రమే మీరు ర్యాంక్ తక్కువ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సెల్ఫ్ సపోర్ట్కి వెళ్ళిపోవడమే. సో 1 year ఆల్మోస్ట్ మీరు అంటే యాక్చువల్లీ సెకండ్ సెమ్ కూడా కంప్లీట్ అయింది రీసెంట్గా. సో మీరు సీనియర్ సెకండ్కి వెళ్ళిపోయినట్టే. సో ఈ 1 year ఎక్స్పీరియన్స్ లైక్ మీకు ఎలా అనిపించింది ఆంధ్ర యూనివర్సిటీ? సో నెక్స్ట్ మీకు వచ్చి జూనియర్స్కి ఎలా అయినా సజెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఉండాలి ఏంటని మీకు చెప్పాలనుకుంటున్నారు? అంటే క్లాసెస్ రెగ్యులర్గా అవుతాయి, తర్వాత ల్యాబ్స్ రెగ్యులర్గా అవుతాయి. ఏదైనా ఎంఎస్సి మాస్టర్స్ కాబట్టి అంత మన చేతిలో ఉంటుంది. మన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కనబడుతుంది. సో దట్స్ లైబ్రరీ అంటే చాలా పెద్ద, వేరొక డిపార్ట్మెంట్ లైబ్రరీతో పోల్చుకుంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లైబ్రరీ చాలా పెద్దది. దాంతోపాటు సెంట్రల్ లైబ్రరీ సోర్స్ కూడా వాడుకోవచ్చు. సెంట్రల్ లైబ్రరీ సోర్స్ వాడుకుని అంతకంటే మన డిపార్ట్మెంట్లో బుక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో స్టడీ పరంగా అయితే గుడ్ అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ వరకు. సో అంటే ప్రజెంట్ ఇప్పుడైతే 1 year చదివారు కదా, సో తనకి 1 yearలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ తన ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాల్సింది ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిజిక్స్ జాయిన్ అవుదన్నా, లేదా ఏబీ సెట్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ రాసిన, ఏయూకి సంబంధించి జాయిన్ అవుదాం, పర్టికులర్గా ఏయూ జాయిన్ అవుదాం ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. థ్యాంక్స్ బ్రో.
థ్యాంక్ యూ. కలుద్దాం రండి. ఓకే.